Got the man with the plan right here. Bringing swag with the man right here. Living up on sipping on beer. Yeah, clap for me man right here. Got the man with హే గాయ్స్, నా పేరు ఆదిత్య. మీరు చూస్తుంది మిస్టర్ పర్ఫెక్ట్ గేమింగ్ ఛానల్. ఇది నా ఫస్ట్ వీడియో. సో ఈ వీడియో ఏంటంటే హార్డ్ కోర్ సిరీస్ ఇన్ మైండ్ క్రాఫ్ట్. సో ఈ ఈ వీడియో స్టార్ట్ అయ్యే ముందు నేను మీకు చెప్తాను. నేను ఏమన్నా తప్పుగా మాట్లాడుతుంటే నన్ను క్షమించమని కోరుకుంటూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియోని వాచ్ చేయండి. సో లెట్ స్టార్ట్ అవర్ వీడియో. సో ఫస్ట్ వచ్చేసరికి మనం వుడ్ అయితే మైన్ చేసుకున్నాం. వుడ్ మైన్ చేసుకున్న మనము స్టోన్ దగ్గరికి అయితే వెళ్ళిపోతాం. సో మనం ఇప్పుడే వుడ్ అయితే మైన్ చేసుకున్నాం. ఇప్పుడు మనం ఓక్ ప్లాంట్స్గా చేసుకుని టూల్స్ చేసుకున్నాం. ఫస్ట్ వచ్చేసరికి నేను టూల్స్ అయితే నేను పికాక్స్ ఒక సాడ్ పికాక్స్ ఒకటి చేసుకుంటాను. ఎందుకంటే పికాక్స్ చేసుకుంటే మళ్ళీ కిందకెళ్ళి ఫస్ట్ కాబుల్ స్టోన్ మైన్ చేసుకుంటే ఆ కాబుల్ స్టోన్ టూల్సే వాడుకోవచ్చు అని, అంటే కొంచెం అప్గ్రేడ్ అయినట్టు ఉండిద్దని. సో ఇప్పుడు నేను కాబుల్ స్టోన్ అయితే మైన్ చేస్తున్నాను. సో కాబుల్ స్టోన్ వచ్చేసరికి ఇప్పుడే మైన్ చేస్తున్నాను. ఇప్పుడు నేను కాబుల్ స్టోన్ టూల్స్ అంతా చేసేసుకుని ఫర్నెన్స్ కోసం చూస్తున్నాను. కానీ ఫర్నెన్స్ దగ్గర నాకు ఎనఫ్ కాబుల్ స్టోన్ ఎట్లేదు. టాట్ అయితే వేసుకుంటా. ఫస్ట్ హార్డ్ కోర్ సిరీస్ కాబట్టి ఇది మనము ఏం చేయాలంటే ఫస్ట్ అయితే ఫుడ్ కలెక్ట్ చేసుకోవాలి. ఎందుకంటే హార్డ్ కోర్ సిరీస్లో ఫుడ్ కలెక్ట్ చేసుకోలేకపోతే మనము ఫుడ్ సాచురేషన్ వల్ల చచ్చిపోతాము. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఫుడ్ అయితే కలెక్ట్ చేసుకోవాలి ఫుల్గా. తర్వాత షీప్స్ కలెక్ట్ చేసుకోవాలి. షీప్స్ నుంచి వూల్స్ కలెక్ట్ చేసుకోవాలి. ఎందుకంటే షీప్స్ నుంచి వూల్స్ కలెక్ట్ చేస్తే అప్పుడు మనకి బెడ్ అయితే వచ్చింది. అప్పుడు నైట్ పూట మనము జాంబీస్తో ఇంకా స్కెలిటన్స్తో పోరాడక్కర్లేదు. సో ఇప్పుడు ఫస్ట్ వెళ్ళి నేను ఫుడ్ అంతా కలెక్ట్ చేసుకుని వస్తాను. సో నేను ఫుడ్ అయితే ఇప్పుడే కలెక్ట్ చేసుకున్నాను. ఇప్పుడు నేను వెళ్ళి ఫస్ట్ ఫుడ్ని అయితే బేక్ చేసుకుంటాను. పైన ఉండే క్రాఫ్టింగ్ టేబుల్, ఇంకా నేను మధ్యలో కోల్ కూడా తవ్వాను మధ్యలో వెళ్ళేటప్పుడు. సో ఇప్పుడు నేను వెళ్ళి ఫస్ట్ ఫర్నెన్స్ అయితే నేను క్రాఫ్ట్ చేసుకుని, ఫర్నెన్స్లో నా దగ్గర కోల్ ఉన్నాయి కాబట్టి కొన్ని టార్చెస్ చూసుకుని కోల్ వేసి నేను ఇవన్నీ స్మెల్ట్ చేస్తాను ఆహారంని. చీకటి కూడా అవుతుంది. సో ఇక్కడికి స్మెల్ట్ చేయడానికి పెట్టేసిన తర్వాత నేను బెడ్ అయితే తయారు చేస్తాను ఇప్పుడు. సో బెడ్ కూడా తయారు చేసిన. చూసారా, బ్యూటిఫుల్ సన్ రైజ్ వచ్చింది మనకి ఇప్పుడు. సో ఇప్పుడు బ్యూటిఫుల్ సన్ రైజ్లో మనం ఒక పోరుకు తినేసి మంచిగా పడుకున్నాము. బ్యూటిఫుల్ సన్ రైజ్ చూస్తా. చీకటి అవుతుంది. సో డే 1 అయితే అయిపోయింది. ఇప్పుడు డే 2కి వెళ్దాం. సో గుడ్ నైట్, రేపు మార్నింగ్ కలుద్దాం. సో గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, ఇప్పుడే మార్నింగ్ అయింది. సో ఇప్పుడు మన ఆహారం వరకు కలెక్ట్ చేసుకున్నాము. ఇది అయిపోయాక ఆహారం అయిపోయేట మనం ఇక్కడ నుంచి వెళ్దాము. విలేజ్ కోసమైనా, లేకపోతే మనం విలేజ్ దొరకలేకపోతే మనకి ఒక ఓన్ హౌస్ క్రియేట్ చేసుకుని అక్కడ ఉండిపోతాం. నేనైతే అండర్ గ్రౌండ్ హౌస్ క్రియేట్ చేసుకోవాలని అనుకుంటున్నాను. ఎందుకంటే అండర్ గ్రౌండ్లో ఎక్కువ క్రీపర్స్ అయితే ఎక్కువ స్పాన్ అవ్వం. మనం కింద టార్చ్ అంటే పెట్టేసుకుంటాం కదా, మనకు ఓన్గా మనం బ్లాక్స్ మైన్ చేసుకుని. సో విలేజ్ కనుక దొరకలేకపోతే నేను అట్లనే వేస్తాను. దొరికితే మంచిది, లేకపోతే మనం అండర్ గ్రౌండ్ పెట్టేసుకున్నాం. సో ఇక్కడ నుంచి మనం ఫస్ట్ వచ్చేసరికి ఈ ఐలాండ్ నుంచి మనము వేరే ఐలాండ్ లోపలికి వెళ్ళిపోతాం. పక్కనున్న టైగర్ భయంకి వెళ్ళిపోతాం. అంటే టైగర్ భయం నుంచి స్ట్రైట్గా వెళ్ళిపోవడం. ఇంకా మనకి ప్లేన్స్ భయం కావాలి, ఇలాంటి ట్రీస్ భయం ఉంది మనకి. సో ఇక్కడ నుంచి అయితే టైగర్ భయం స్టార్ట్ అయ్యిద్ది.
మధ్యలో దొరికే ఫుడ్స్ అన్నీ నేను కలెక్ట్ చేసుకుంటూ వెళ్తున్నా. మళ్ళీ కొంచెం దూరం వెళ్ళిన తర్వాత మనకు ఫుడ్ దొరకలేకపోతే మన దగ్గర ఉండడు. సో, ఇక్కడ నుంచి అయితే టైగర్ భయం స్టార్ట్. ఇక్కడ నుంచి నడుచుకుంటా మనం వెళ్ళిపోవడం ఇక. సో ఫ్రెండ్స్, నేను మధ్యలో అయితే వుడ్ కూడా తవ్విన కొంచెము. ఎందుకంటే మనం కింద అండర్ గ్రౌండ్ బేస్ చేసుకోవాలి కాబట్టి. సో ఫైనల్లీ మనకైతే ప్లేన్స్ భయం అయితే దొరికేసింది టైగర్ భయంలో. సో ఇప్పుడు మనం ఇక్కడ మంచి ప్లేస్ ఎత్తుక్కొని ఆ మంచి ప్లేస్ వచ్చేసరికి మనం కింద అండర్ గ్రౌండ్ బేస్ అయితే తయారు చేసుకున్నాం. సో చూసుకోవచ్చు, చాలా పెద్ద ప్లేస్ ఉంది మన దగ్గర. సో అండర్ గ్రౌండ్ బేస్ చేసుకోవడానికి తయారవుతాం. దానికన్నా ముందు కొంచెం ఫుడ్ అయితే అనుకుని అండర్ గ్రౌండ్ బేస్ ఎక్కడ తయారు చేసుకున్నామంటే ఇక్కడ ఓకే మనకి. ఇప్పుడు నేను చూపిస్తాను వేసుకొని బ్లాక్. ఆ బ్లాక్ ఇక్కడ అక్కడే ఇక్కడ తవ్వాలి. ఇక్కడ తవ్వి నెక్స్ట్ కింద అయితే అండర్ గ్రౌండ్ బేస్ చేసుకున్నాం. ఇది అండర్ గ్రౌండ్ బేస్ అంతా కంప్లీట్ అయిన తర్వాత మీతో కలుస్తాను. సో ఇల్లు అయితే ఇప్పుడే కంప్లీట్ అయింది. ఈరోజు నైట్ పడుకున్నా ఇప్పుడే. సో లెగుస్తున్నా, అయ్యా స్కెలిటన్ వచ్చేసింది. ఇప్పుడు స్టోన్ షాట్ తీసుకుని కొడుతున్నా, షార్ట్స్ కొడుతున్నా దాన్ని. ఫైనలీ చచ్చిపోయింది. నా దగ్గర 2 హార్ట్స్ ఉన్నాయి. లోపలికి ఏమన్నా జాంబీస్ అయితే వస్తే చంపేయాలి. సో ఫుడ్ అయితే నేను తింటున్నాను, కానీ నా హంగర్ బార్ అయితే లేడు. సో నేను ఫుడ్ అయితే కుక్కుడు పెట్టేసిన. అప్పులప్పుడు నా హంగర్ బార్ అరికించుకోను కాబట్టి నేను ఎట్లా డుక్తా మంకీలకు డుక్తా కూర్చున్నా. డింగ్ 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 అట్లా డుక్తా నా హంగర్ బార్ కూడా డౌన్ అయ్యింది. సో ఇప్పుడు నేను కుక్కర్ ఫుడ్ తీసుకుని తింటాను. టిలిన్ డాట్ చాలా బలం వచ్చింది నాకు. సో నేను ఇప్పుడు ఏం చేయాలంటే ల్యాడర్స్ అయితే ఫస్ట్ చేయాలి. ల్యాడర్స్ చేసి ఇవి స్టోన్ది ఉన్నాయి కదా దానిపైకి ఎక్కాలి. ల్యాడర్స్ లేకపోతే కష్టమైంది. ల్యాడర్స్ అలాగే ట్రాప్ డోర్ కావాలి మనకి. ల్యాడర్స్ పైన ట్రాప్ డోర్ వేస్తే అప్పుడు మాప్స్ అనేవి కిందకి రావు. అంటే ల్యాడర్స్ రావు, కానీ ఇన్ఫ్యాక్ట్ మాప్స్ కనుక వస్తే అందుకని ల్యాడర్స్ వేసి దానిపైన ట్రాప్ డోర్ వేస్తే అప్పుడు రావు. సో నేను వుడ్ అయితే చేస్తే ఇప్పుడు వుడ్ చేసి దాని తర్వాత నేను స్టిక్స్ చేస్తా. స్టిక్స్ అయిపోయినాయి. ఇప్పుడు 6 ల్యాడర్స్ వచ్చినాయి నాకు. అలాగే ప్లస్ నేను ఇంకోటి చెస్ట్ కూడా క్రియేట్ చేయాలి. నేను చాలా సామాన్లు ఎక్కువ ఉన్నాయి. సో ల్యాడర్స్ అయితే అయిపోయినాయి. ఇంకొకటి మిగిలి ఉన్నాయి. క్రీపర్ వెనకాల నాకు సౌండ్ వచ్చింది. 1 హార్ట్ ఉంది. 1 హార్ట్ లిటరరీ. కిందకి వెళ్ళాలరా బాబు. కిందకి తిన్ ఫస్ట్ ఏదో ఒకటి తిను. స్టేక్స్ ఉన్నాయి కదా తిను. అలా ఫ్రెండ్స్ నేను 1 హార్ట్తో బ్రతికిపోయినా. అలా వెనకాల క్రీపర్ ఉన్నాను భయపడిపోయి ఫస్ట్ నేను చూస్తాను. ఇక్కడ ఈవినింగ్ పక్క చూస్తే కనిపించలేమి క్రీపర్స్. ఇప్పుడు ఈ హోల్ అంతా పూర్తి చేయలేదు, లేకపోతే మళ్ళీ గలీజ్ అయిపోయింది అంట ఇక్కడ. సో ఈ హోల్ పూర్తి చేస్తే మంచిగా మళ్ళీ గ్రీన్ అయిపోయింది ఏరియా అంట.
సో ఈ హోల్ పూర్తి చేసిన తర్వాత నేను దానిపైన ట్యాప్ డోర్ అయితే వేస్తాను నేను. ఇప్పుడు ఇక్కడ ఒక ల్యాడర్ వేయాలి, ప్లస్ ఒక ట్రాప్ డోర్ వేయాలి దానిపైన. సో నేను కిందకి వెళ్ళి ఒక ల్యాడర్ అలాగే ట్రాప్ డోర్ క్రియేట్ చేసుకొస్తాను. ల్యాడర్ కావాలంటే వచ్చేసింది. ట్రాప్ డోర్ కూడా క్రియేట్ చేయాలి. దానికన్నా ముందు ఎక్కువ అవుతుంది కాబట్టి చెస్ట్ కూడా క్రియేట్ చేసుకుంటాం. సామాన్ అనేది ఫుల్ ఎక్కువైపోయినాయి. సో చెస్ట్ అయితే ఇప్పుడే నేను క్రియేట్ చేసుకున్నా. ఆ చెస్ట్ ఇక్కడ పెట్టేసుకుని డిన్నర్ పెడతాము. రాడు కదా మళ్ళీ, ఇది ఎంటితో పోయినాయి ఒకటి నాకు. సో ఇప్పుడు దీనిలో యూస్లెస్ సామాన్లని పెట్టేద్దాం మనము. కొన్ని ఇంపార్టెంట్ థింగ్స్, కొన్ని యూస్లెస్ సామాన్లు పెట్టేసి గోల్డెన్ ఆర్మర్ కొంచెమే డ్యూరబిలిటీ ఉండే, కానీ అది మనని కాపాడిద్ది కొంచెమైనా ఆర్మర్ ఇచ్చిద్ది కదా అని. సో ఇప్పుడే అంట పెట్టేసినాను. గోల్డెన్ ఆర్మర్ వేసుకుంటా. ఈ ల్యాడర్స్ నుంచి ఒక ల్యాడర్ పెట్టుకుని పైన స్క్వేర్ ప్లాంట్స్ ఉన్న వాళ్ళు పెట్టేసి గోల్డెన్ ఆర్మర్ వేసుకుంటా. కొంచెమే ఉండే గోల్డెన్ ఆర్మర్కి హెల్త్, కానీ వేసుకుంటా. సో ఇప్పుడు ఒక ట్రాప్ డోర్ కావాలి నాకు. ట్రాప్ డోర్ కావాలి కాబట్టి ఫస్ట్ పైకి వెళ్ళి ఇది పెట్టేసి కిందకు వచ్చి ట్రాప్ డోర్ అయితే చేస్తాను. దీనిలోంచి ప్లాంక్స్ తీసుకుంటా. ప్లాంక్స్ తీసుకుని ట్రాప్ డోర్ అయితే తయారు చేస్తాం. ట్రాప్ డోర్ ఇక్కడ ఉన్నాయి, 2 వస్తున్నాయి మనకి. సో 2 అయితే తీసుకుందాం. సో పైకి వచ్చి ట్రాప్ డోర్ అయితే వేస్తాను. సో నేను బై మిస్టేక్ ల్యాడర్ అయితే ఇరగొట్టేసిన. ఇప్పుడు ల్యాడర్ అయితే వేయాలి నేను. ఫస్ట్ నేను అయితే కిందకి వెళ్తాను, మళ్ళీ పైకి వస్తాను. ఎందుకంటే కింద ల్యాడర్ పడిపోయింది కాబట్టి ఇప్పుడు ల్యాడర్ వేస్తాను. ల్యాడర్ వేసేసా. ఇప్పుడు నేను ట్రాప్ డోర్ వేస్తాను. ట్రాప్ డోర్ ఇక్కడ క్రౌచ్ చేసి ముడిగేస్తా. తర్వాత ఇదైతే నేను మైండ్ చేసేస్తా ఇక్కడ. సో మైండ్ అయితే చేసేసిన. ఇదైతే అయిపోయింది. ఇప్పుడు ఇక్కడ షీప్ తీసుకుంటా, ఎందుకంటే నా దగ్గర కొంచెం ఆహారం తక్కువైంది. అయిపోయింది. సో ట్రాప్ డోర్ వేసేసిన, కింద హౌస్ అయితే అయిపోయింది ఫ్రెండ్స్. సో ఇదే వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పార్ట్ 1 ఇది. పార్ట్ 2 కోసం కింద కామెంట్స్లో రాయండి. ఈ వీడియోకి నేను లైక్ ఏమి వచ్చేసరికి 10 లైక్స్ చెప్తున్నా. నేను కొంచెం ఇది చెప్పేటప్పుడు నేను కొంచెం నర్వస్గా ఉన్నాను. అంటే ఈ వీడియో అంటా, కానీ ఎట్లా ఒకటి చెప్పేసినాను. సో ఈ వీడియోలో నేను ఏమన్నా తప్పుగా మాట్లాడుంటే నన్ను క్షమించమని కోరుకుంటూ ఈ వీడియోని ఇక్కడ ఎండ్ చేస్తాను. బాయ్.